బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ పేదవాళ్లకు లాటరీ సిస్టంలో అలాట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈరోజు పేద ప్రజలకు నిన్నటి సందే నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నోటీసులు ఇచ్చేసి 7 రోజులలో మీరు అక్కడ ఉండాలి, లేని పక్షంలో మీకు క్యాన్సిల్ చేసామని చెప్పి, మీకు అధికారం ఎవరు ఇచ్చిరని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున అడగదలుచుకున్నా. ఇది మా కేసీఆర్ గారు కష్టపడి ప్రతి ఒక్కరికి న్యాయంగా చేసిండు. అక్కడ కొద్దిగా వర్క్ పెండింగ్ లో ఉండే, అంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు ఉన్న వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఎంతమంది ఉన్నారో వాళ్ళకు అండగా మేము బీఆర్ఎస్ పార్టీ ఉంటది. పేద ప్రజలు భయపడే ప్రసక్తే లేదని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. ఎందు గురించి మీరు నోటీసులు ఇచ్చారని అడుగుతున్నా. అక్కడ కొద్ది వర్క్ ఉన్నది. మళ్ళీ 18 నెలలు అయింది కదా మీ ప్రభుత్వం వచ్చి, ఆ రిపేరింగ్ చేయించి అందరినీ లోపల పంపిస్తే బాగుంటది కదా. ఈ రోజు మీరు నోటీసులు ఇచ్చి భయప్రాంతాలకు గురి చేస్తారా? పేద ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటది. భయపడే ప్రసక్తే లేదు. మీరు వాళ్లకు భయపట్టించినా కూడా మేము అండగా ఉండి కలెక్టర్ ఆఫీస్ అయితే ఏంది, కమిషనర్ ఆఫీస్ అయితే ఏంది, ఎంఆర్ ఆఫీస్ అయితే ఏంది, ఆర్డీ ఆఫీస్ అయితే ఏంది, మేము ధర్నా చేసి పేద ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నా. ఎక్కడ పోతుందండి ఇది? ఇదే నా పద్ధతి. పేదవాళ్లకు భయపట్టించేది. ఒక్క బస్సు పోతే ఒక బస్సు రాదు. మా గవర్నమెంట్ వచ్చినుంటే ఈ రోజు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వీళ్ళని ఎప్పుడో పంపించేస్తుంటివి. మా గవర్నమెంట్ పోయింది కానీ మీరు పక్షపాతంగా ఈరోజు అక్కడ వర్కులు ఏం చేయించకుండా ఈరోజు నోటీసులు ఇచ్చి భయప్రాంతాలకు గురి చేస్తారా? ఈ ప్రభుత్వాన్ని ఖబర్దారాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అధికారులకు కూడా చెప్తున్నాను, మీరేదైతే ప్రభుత్వం చెప్పినట్టు ఆటలాడితే రాబోయే త్వరలోనే మా ప్రభుత్వం రాబోతున్నది, గమనించండి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నా. పేద ప్రజలు ఎండలలో వస్తున్నారు. వాళ్ళు వీళ్ళు అక్కడ ఉన్నా కూడా నోటీస్ ఇచ్చి భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. మున్సిపల్ ట్యాక్స్ కడుతుర్రు, మెయింటెనెన్స్ కడుతుర్రు, అన్ని కట్టినా కూడా వాళ్ళను భయప్రాంతాలకు గురి చేస్తారా? నేను మళ్ళొక్కసారి అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వం చెప్పినట్టు మీరు ఆడినట్టయితే రేపు రాబోయే ప్రభుత్వం మాదే, మీరు గమనించండి. ఎందు గురించి అంటే మా కేసీఆర్ గారు ఎంత కష్టపడి కొన్ని లక్షల మందికి ఉంటందుకు ఇండ్లు కట్టించిండు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలే, ఫ్రీగా ఇచ్చింది. ఏ ప్రభుత్వం చేయని విధంగా డబుల్ బెడ్రూమ్ ఈ రోజు ఇస్తే. బైరాగి లక్ష్మి, మీనా మహాలక్ష్మి గౌడ్, కుమ్మరి పార్వతి, సకినోళ్ళ నిర్మల, బానోతు రాధిక, నయక్ అపర్ణ, వాయిదా బేగం, రీతా, రాయి లక్ష్మి, సబీనా అనురాధ, బుర్రా రేణుక, ఖాజా బాను, గౌరీకర్ సంధ్యాబాయి, పి రాణి, పి లత, ఎస్ఎం హసీనా, గోగు మనోహర, కోట భాగ్యమ్మ, పి ఆండాలు, కర్మికొండ రేణుక, బండ పద్మ, బాలపురం శాంతమ్మ, మొహమ్మద్ ఇస్రత్ బేగం, ఎం లత, శ్యామరాజ్ అలివేలు, కె దుర్గాదేవి, బి సుప్రియ, సుశీల, శ్రీలత, మొహమ్మద్ నయమునిసా, రజియా సుల్తానా, జి సునీతా దేవి,
జి ఈశ్వరమ్మ, ఈగ కళావతి, కె వీరమణి, గోధుమకుంట చంద్రకళ, బోయినపల్లి సంత, కె పద్మ, సాతెల్లి లక్ష్మి, పసునూరి రజిత, మంచాల స్వరూపరాణి, ఆర్ లక్ష్మి, సౌరవి బేగం, పంజరి రసూల్ బి, సంకుల పద్మ, కె బాబు, పిల్లి కవిత, కొలిపాక సంధ్య, బొమ్మిర బాలమణి, ఉప్పునూతల సత్తమ్మ, పి పవిత్ర, పవిత్ర వి పవిత్ర, కాయల సంతోష, జి మనమ్మ, జి శైలజ, నిర్మలాదేవి, ఇప్పకోయిల మంగ, కొలకోటి వాణి, ఎన్ మమత, నిర్మల లలిత, హమీదా ఖాతూన్, ఆలేటి అన్పారెడ్డి, తమల్ల లక్ష్మి, రావు దేవి, పి రాజేశ్వరి, బానోతు లక్ష్మి, గంటల యాదిరెడ్డి, ఎండి సఫీ బేగం। कैंसिल करके वो लोगों को देंगे बोल के सोच रहे। तुम लोगों का डरने की जरूरत नहीं है। कुछ है तो हम टीआरएस पार्टी रहते, हमारे साहब मेहनत करके डबल बेडरूम दिए, लैटरी से दिए, जो किधर इलीगल नहीं थे लैटरी में निकला तुम लोग को। हाँ, लकी ड्रा में निकला। कोई डरने की जरूरत नहीं। कोई ऐसा है तो तुम मेरा नंबर ले लो, मेरे फोन करो, पूरे लोग हम लोग आएंगे, तुम्हारे ग्राहक किधर भी नहीं जाएंगे। कोई नहीं करता। टीआरएस पार्टी आप लोग के साथ है, आप लोग को डरने की जरूरत नहीं है। केसीआर साहब दिए से फिर ये लोग ऐसा कर रहे हैं बोल के फिर पब्लिक सोच रही केसीआर साहब कब सीएम बनता, वही सोच रहे पब्लिक। ये बोले थे लोग आने के बाद तुम्हारा पेंशन खत्म हो गए। మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను హెచ్చరించడం జరుగుతుంది। ఇదే విధంగా వాళ్ళకి భయపట్టిస్తే వేల మందితోని ఆఫీసులు ముట్టడిస్తాము। బీఆర్ఎస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు, మేము భయపడే ప్రసక్తే లేదు। పేద ప్రజల మధ్యలో మేము నిలబడి వాళ్ళ సహకారం అందించే వరకు, ఎందుకంటే అది బీఆర్ఎస్ పార్టీ కట్టిన ఇండ్లవి। మీరు క్యాన్సిల్ చేసి ఏదో చేద్దామనుకుంటే మేము ఊకోము। మీరు మొత్తం ఫెసిలిటీస్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత వాళ్ళని పంపండి అని పోతారని చెప్పడం జరుగుతుంది। కొందరు ఏదైనా మ్యారేజెస్ పోతే ఇన్స్పెక్షన్ కి వచ్చి ఖాళీ ఉన్నారని చెప్పి నోటీసులు పెడుతున్నారు, కొందరు బయట పోతే పెడుతున్నారు। ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పడం తెలుసుకున్నాను।